హాయ్ హలో నమస్కారం అండి. నా పేరు మదన్. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అండి, మీ అందరికి తెలిసిన విషయమే, కర్నూలు దగ్గర కావేరీ బస్ ట్రావెల్స్ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అండి. నాకు ఈ యాక్సిడెంట్ నుండి ముఖ్యంగా 2 విషయాలు మారాలి అనిపించిందండి. ఒకటి వ్యవస్థ, ఒకటి మనం. ఆ వ్యవస్థను ఎలా మారుస్తున్నాం అనేది మన చేతుల్లో లేదు. ఒకటి మాత్రం మారచ్చు, అది మనం. మెయిన్ అవుట్లేయర్ అందరికి తెలిసినదే. ఒకసారి ఒక షార్ట్కట్లో చెప్తానండి. శివశంకర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, వాళ్ళ ఊరికి వెళ్తున్నాడు. ఆన్ ద వే ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళాడు. అక్కడ పెట్రోల్ లేదంటే పక్కన బంక్లో ఉందన్నట్టు చెప్పారు. సో ఆయన పెట్రోల్ లేదని తిరిగేటప్పుడు బండిని ఒక స్టైల్గా తిప్పాడు ఒంటి చేత్తో. పల్సర్ ఒంటి చేత్తో తిప్పాలంటే కొంచెం కష్టమే. బ్యాక్ సైడ్ నుండి స్ట్రాంగ్ అట్ట స్టైల్గా తిప్పాడు. మళ్ళీ స్టార్ట్ చేశాడు. అదేమంటే స్టార్ట్ చేసినప్పుడు స్కిడ్ అయ్యింది. కొంచెం చూస్తే మనిషి కొంచెం టాక్సిక్గానే ఉన్నాడు. సో వచ్చే న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన తాగాడు అంటున్నారు. తాగినాడో లేదో మనకు తెలియదు. ఎందుకనడం, చనిపోయిన వ్యక్తి ఆయన ప్రాణాలే కదా, గౌరవంతో అంటున్నా. ఈయన ఏం చేసిండంటే, ఈయనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ని పిలిచిపోయాడు. ఆ అబ్బాయి వీళ్ళిద్దరు ట్రావెల్ చేసేటప్పుడు రైట్ సైడ్ డివైడర్ను గుద్దాడు. గుద్దిన వెంటనే ఆయన స్పాట్లోనే చనిపోయాడు శివశంకర్. అతని ఫ్రెండ్ గడ్డిలో పడ్డాడు. ఇక్కడ డివైడర్ మధ్యలో ఉన్న గడ్డి పడిన వెంటనే ఈ అబ్బాయి అలర్ట్ అయ్యి, అరే నా ఫ్రెండ్ పడ్డాడు, వీడిని బస్సులు లారీలు వస్తే తొక్కిచ్చేస్తాయని చెప్పేసి ఆయన బాడీని పక్కకు తీశాడు. ఈ లోపల బైక్ని తీసే లోపల బస్సు వచ్చి బైక్ని హిట్ చేసి డ్రాగ్ చేసుకుంటూ 200 మీటర్స్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్కి పార్క్ చేసిన వెంటనే రప్చర్ అయింది. ఏది, బైక్ యొక్క పెట్రోల్ రప్చర్ అయ్యి హై ఫ్లేమ్, అందులోనూ ఫుల్ ట్యాంక్ పెట్రోల్. మీరు ఒకటి గమనించండి, జస్ట్ ఒక 2 ml పెట్రోల్ పక్కన వేసి మంట పెడితే ఎంత ఫ్లేమ్ వస్తుంది. అలాంటిది ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? సో ఆ ఫ్లేమ్కు వెంటనే ఈయన ప్యానిక్ అయ్యాడు. ప్రైమరీ బస్ డ్రైవర్ తోలిన అతను వెళ్ళి అది ఆర్పడానికి ట్రై చేశాడు, అవ్వలేదు. వెంటనే సెకండరీ డ్రైవర్ని లేపాడు. సెకండరీ డ్రైవర్ కింద బస్ క్యాబిన్లో ఉన్నాడు. ఆ క్యాబిన్కు ఒక ఏసీ కానీ పెట్టుండే, అంటే ఆ బస్సులో మధ్యకాలం వచ్చే బస్సులన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళకి సపరేట్గా కింద లగేజ్ పక్కన క్యాబిన్ పెట్టారు. ఆయన లేపిన వెంటనే ఆయనకు అర్థమైంది, మన బస్సులో ఫైర్ ఎగ్జిట్ డోర్ పనిచేయదు, డ్రైవర్ పక్కన ఉన్న రైట్ సైడ్ డోరు పనిచేయదు. మనం ఎంట్రీ అవుతాం చూడండి బస్సులో, ఆ ఒక ఎగ్జిట్ డోరే పనిచేస్తుంది. ఈ లోపల బైక్లోంచి మీకు తెలుసు, అంత పెట్రోల్ లీక్ అయితే ఏ రేంజ్లో మండుతుందో. ఎంట్రీ పాయింట్లో మంటలు, వెంటనే మంటలు లోపలికి వచ్చేసే పొగ. ఎవ్వరు అది ఎట్లా ఉంటుందంటే టాక్సిక్ మెటీరియల్ అండి. ఈ మధ్యకాలం బస్సులో వాడే సింథటిక్ బెడ్డు, ఆ కర్టన్స్, వాడే ఫోము అంతా సింథటిక్. అవి ఎంత వర్స్ట్ కెమికల్ గ్యాస్ రిలీజ్ అవుతాయి. అవి కొందరు స్పృహ తప్పి అక్కడే మంటలు చనిపోవడానికి కారణం ఈ లగ్జరీ మెటీరియల్స్ అండి. సో మెయిన్ వీళ్ళ ఫైర్ ఎగ్జిట్ డోరు ఓపెన్ అయింటే బ్రతికే వాళ్ళే. ఇంకోటి, ఆ డ్రైవర్కి అర్థమైంది, సెకండరీ డ్రైవర్కి. వెంటనే జాకీ తీసుకున్నాడు, పొలగొడుతున్నాడు అద్దాము, కొందరిని కాపాడాడు. ఈ లోపల బస్సు వెనకాతలు వచ్చిన కారు నడుపుకుంటూ ఒక అతను వచ్చాడు, అతని ఫ్రెండ్స్. అతనిలో వాళ్ళ ఫ్రెండ్ మెయిన్ ఆ కారు డ్రైవ్ చేసుకున్న అతను వచ్చి కాపాడాడు. ఆయన అక్కడ రాళ్ళేం కనిపించకపోతే ఒక సింగిల్ రాయి తీసి కొట్టి కొందరిని కాపాడాడు. వితిన్ 5 minutesలో బస్ క్యాబిన్ కింద ఉండే 250 ఫోన్స్ అండి, మొబైల్ ఫోన్స్. బుద్ధిన్నోడు ఎవడైనా బస్సులో పంపుతాడా? ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొనేసి కక్కురుతిపడి బస్సులో పడేస్తున్నారు, ఇమీడియట్గా వెళ్ళిపోతాయి అనేసి. అరే బస్సులో ఎట్లరా మామూలుగా అంత 250 లిథియం అయాన్ రా, అది బ్యాటరీలు, లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి ఫోన్లో. అవి హైలీ ఫ్లేమబుల్. ఎంత తెలుసా, ఒకసారి వేడేస్తే 2000 degrees, 2000 నుంచి 2500 degrees వెళ్తుంది ఫ్లేము. దాని పక్కన అల్యూమినియం మెటల్ పెట్టినా కరిగిపోతుంది. అట్లాంటిది 250 బాంబులు రాది, మినీ బాంబులు. బస్సు ప్లాట్ఫామ్ కింద పెట్టినారు, ప్లాట్ఫామే కరిగిపోయింది. కరిగి మంటలు లోపలికి వచ్చాయి. ప్రజలు ఏం చేస్తారు? మీ స్వార్థం, మీ లాభాల కోసము అసలు సేఫ్టీ మెజర్స్ ఫ్లైట్లో మొబైల్ని
బ్యాగ్‌లో హ్యాండ్ బ్యాగ్‌లో ఏసుకొని వెళ్ళమంటారు మొబైల్‌ని. బ్యాగ్‌లలో పెట్టనివ్వరు. ఎక్కడ లగేజ్ లోపల. ఈవెన్ పవర్ బ్యాంక్ ఎందుకు? బేసిక్. ఒక్క మంట వచ్చినా ఆపలేరు. అది హైలీ ఫ్లేమబుల్ అయ్యాయి. ఈ అసలు ప్రాణాలంటే మీకు భయం లేదు. లోపల ఉన్నోళ్ళ మీద భయం లేదయ్యా మీకు. ఈ ట్రావెల్స్‌లో ప్రైవేట్‌లో మరీ దారుణంగా తయారవుతుందండి. మీకు గుర్తుందా 2013లో జబ్బర్ ట్రావెల్స్ 45 మంది చనిపోతే మెయిన్ రీజన్ ఏందంటే ఫైర్ ఎగ్జిట్ డోర్ లేదని. అది వోల్వో బస్సులో. అప్పుడు ఫైర్ ఎగ్జిట్ డోర్ హైదరాబాద్, బెంగుళూరులో అన్ని స్టేట్‌లో ఫైర్ ఎగ్జిట్ డోర్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడో, లెఫ్ట్ సైడో పెట్టి. అప్పటికేదో బాగుంది. డోర్లు పెట్టారు. ఇప్పుడు ఫైర్ ఎగ్జిట్ డోర్ ఉంది కానీ పని చేయదు. ఇప్పుడు నుండి పని చేస్తుందో లేదా తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి జరుగుతుంది. అప్పుడు ఏముంటుందో ఎవరికి తెలియదు. అట్లా ఎందుకు జరగాలి? అరే మీరు బతికేది మా ప్రాణాలతోనేరా. మేముంటేనే కదా ట్రావెల్ చేయగలుగుతారు. మన వ్యవస్థలు నడిపించేది మేమే కదరా, ప్రజలమే కదా. మీ లాభాలు ఎలా వస్తున్నాయి? ఈ ఐటీ జాబ్ల వల్ల వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు ఐటీ జాబ్లు లేకపోతే ఎట్లా? మీ బస్సులు నమ్ముకునే కదా మంచి మంచి ఇంజనీర్స్ అందరూ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తున్నాయి. మన దేశంలో మనకు సేఫ్టీ సెన్స్ లేకపోతే పెట్టుబడులు కానీ రావు. చాలా వరకు చెప్తున్నా. వీళ్ళ దేశంలో నిలకడ లేదు అనుకుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏదో చిన్న విషయం ఎక్కడికి వెళ్తుంది అనుకోకండి. ఒక కామన్ సెన్స్ అండి. మన ప్రాణాలకు మనము విలువ ఇచ్చుకుంటేనే పక్కనోడు విలువ ఇస్తాడు. పక్కన దేశస్తుడు ఆయన. మన 140 కోట్ల మంది ఉండామని చెప్పి గొర్రెల లెక్కన చూస్తున్నారు. ఇదే అనిపిస్తుంది. గొర్రెలకు మనుషులకు తేడా లేదు ఇక్కడ. ఇంకా మీద అనిపించింది గొర్రెల్లాగా బతకలేము కానీ మేకల్లాగా బతకచ్చు. గొర్రెల గుంపులు మేకల్లాగా బతికితే కొన్నాళ్ళైనా ఈ దేశంలో బతకగలుగుతాం కొన్ని విషయాల్లో. అసలు ఆ అబ్బాయి రైట్ సైడ్ వెళ్ళాడు కదా బైక్లు అంటున్నారు. మన రాత్రిపూట పోవడమే రిస్క్. ఏదో అవసరంలో పోయాడు. మన వీలైనంతవరకు జనాలు కొంచెం లెఫ్ట్లో ఉండండి. గమనించిన హైవేల్లో ఈ పల్లెటూరుల నుంచి సర దూరుతారు ఆలోచన చేయకుండా. లైఫ్ అయ్యా హిట్ అండ్ రన్ కొడితే ఇంకెవ్వడు కాపాడలేడు. సరే సచ్చినా పర్లే, మళ్ళీ బతికినామో కాలు ఇరిగి చేతులు ఇరిగితే జీవితాంతం కష్టాలే. అలా ఉంటాయండి. చూసుకోండి బైక్లో మీరు తోలే వాళ్ళు. మళ్ళా ఈ మధ్యకాలం జెన్జీ యూత్లు, జెన్జీ యూత్ కంటే ముందు ఒక మెయిన్ థింగ్ ఏం చెప్పాలనుకున్నానంటే అండి, మనం బస్సు ఎక్కి వీళ్ళని క్వశ్చన్ చేయాలి. ఎక్కడరా నాకు క్షమించండి, ఎక్కడ ఇది ఫైర్ ఎగ్జిట్ డోర్ ఉంది, అది ఎలా ఓపెన్ అవుతుంది, మనం అడగాలండి. క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకపోతే అది ఏంది అని అడగాలండి. వాళ్ళు చెప్పకపోతే మనమే ఇబ్బంది పడతాం. మనం అడగాల్సిందే పని చేస్తుందా లేదా అనేసి. ఒకరు అడిగినప్పుడు ఇంకో 5-6 మంది సపోర్ట్ వస్తే మంచిగానే ఉంటుంది. ఈ మధ్యకాలం ఒకడు అడిగినాడు అనుకో, రాత్రి 11 అట్లా ఎక్కినాడు అనుకో బస్సు, ఏంది భయ్యా ఇది పని చేస్తుందా లేదా ఎగ్జిట్ డోర్ అంటే, అక్కడ ప్యాసింజర్ పడుకున్నాడు నేను డిస్టర్బ్ చేయలేను అంటారు. వచ్చి అడిగామనుకో కొందరు అరుస్తారు ప్యాసింజర్ మన మీదనే. నీతి రంగరాజులు ఎక్కువ మంది ఉన్నారు మధ్యకాలం. వాళ్ళందరూ చూస్తే కొంచెం మారండి అయ్యా. నీతి రంగరాజులందరూ మళ్ళీ మనకే నీతులు చెప్తారు. సరే క్వశ్చన్ మీరు అదే ట్రావెల్స్ వాళ్ళు ఒక నిమిషం పక్కకు తీసి బండి చెప్పండి, ఇది ఫైర్ ఎగ్జిట్ డోర్, మీ సేఫ్టీ ఇట్లా ఓపెన్ చేయాలి ప్రాబ్లం వచ్చినప్పుడు అని చెప్పండి. ఒకటి ఓల్వోల పైన టాప్లో ఒకటి ఉంటాయి ఫైర్ ఎగ్జిట్ డోర్, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అది ఎలా ఓపెన్ చేయాలి ఎట్లా అని చేయండి. కనీసం మీ డ్రైవర్లకు మీకు చెప్తున్నా, ఒక 2 నిమిషాలే వారంలోనో 10 రోజులకు ఒకసారి ఆ సేఫ్టీ డోర్ ఓపెన్ చేస్తూ పెడుతూ ఉండండి. ఇప్పుడు అక్కడ స్ట్రక్ అవ్వకపోయింటే వాళ్ళు బతికే వాళ్ళే కదా. ఆ స్ట్రక్ అవ్వడం వల్లే కదా. ఏం చెప్పాలి అసలు, చిన్నపిల్లలు. అది వీడియో చూసినాక నాకు అసలు మనసు కరిగిపోయింది. అసలు నిద్ర రావట్లే. ఈ వీడియో ఎప్పుడు పొద్దున్న లేచి, రాత్రి నిద్ర అట్లా పొద్దున్న లేచి ఇప్పుడు పెడుతున్నాను ఎర్లీ మార్నింగ్. అందులోనూ ఈ మధ్యకాలం చెప్తున్నా చూడండి,
జెన్జీ బ్యాచ్ ఎక్కువ అయిపోయినాయి. వీళ్ళు జెన్జీ డ్రైవర్స్ని చూసా, వాళ్ళకు బస్సు చూశారనుకో ఏం కనిపించదు. యాక్సిలరేటర్ తొక్కు తొక్కు ధనం, తొక్కు 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 తొక్కు, అది తొక్కడమే తప్ప బ్రేక్ ఎక్కడుంది కనిపించదు ఈ మధ్యకాలం. అడిగితే పోతాదన్న బండి, కంట్రోల్ చేసామన్న బండి, ఏంది కంట్రోల్ చేసేది? వదిలేరా నాయన, మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. దీనికంటే ప్రశాంతంగా మన ఎర్ర బస్సు అయినా ఆర్టీసీ ఎక్కడ మేలు, అది ఎంత తొక్కినా పోదు. ఆ బండ్లు పాత బండ్లు 80-90 కన్నా పోవు. మనకు ఆ పాతదే ఓల్డ్ ఈజ్ గోల్డ్. గడగడగా సౌండ్ రాని మన ఆర్టీసీ బస్సు ప్రశాంతంగా పోదాం. ఒకరోజు నిద్ర ఉండదా, వచ్చి నెక్స్ట్ డే పడుకుందాం. ఏమి ఈ మధ్యకాలం కొత్త ఆర్టీసీ బస్సులు వచ్చినాయంటే ట్రై చేయండి. అవి ఎట్లా ఉన్నాయో ఎవరికి తెలియదు, కానీ ఉన్న దాంట్లో మన ఆర్టీసీ బస్సే బెటర్ అనిపిస్తుంది. ఇదన్నా చూసి మీరు మారుతారా లేదా? ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మారండి అయ్యా. ఇంకోటి, ఈ మధ్యకాలం జెన్జీ బ్యాచ్ ఈ రీల్స్ చూస్తే అమ్మ తలనొప్పి వస్తుంది. లైఫ్ ఎంజాయ్ ద లైఫ్ ఆన్ ద సేమ్ డే అంట. ఎట్లా ఎంజాయ్ చేస్తారు? కొట్టు ఎంజాయ్, కొట్టు మాన. ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు అట్టే వచ్చినాయి. 1/2 కిలోమీటర్కి ఒకటి ఓపెన్ చేసినారు. మనం క్యూలో నిలబడుకుండేది చూడలేక బాధపడి 1/2 కిలోమీటర్కి ఇప్పుడు బార్లు ఉండే, పోయి కొనకొచ్చుకొని తాగి నిద్రపోండి. మళ్ళీ ఒకడు మధ్యలో ఎంజాయ్ ద లైఫ్ ఆన్ ద సేమ్ డే, ఫర్గాట్ అబౌట్ టుమారో అంట. నిజంగానే అట్నే ఎంజాయ్ ద లైఫ్ ఆన్ ద సేమ్ డే, యూ విల్ ఫర్గట్ టుమారో, యూ వోంట్ బీ దేర్ ఫర్ టుమారో. ఉండవు రేపు. మీ కాన్సెప్టే బాగుంది అబ్బా జెన్జీ. తొక్కు లేదంటే పైకి పో. బాబా, మనకు తెలియలే మన దేశం యొక్క పవర్ఫుల్ థింగ్ ఏం తెలుసా? యూత్. 140 బిలియన్లో యూత్ ఎక్కువ ఉంటారు మన దాంట్లో. చైనాకు రేర్ ఎర్త్, అమెరికాకు సాఫ్ట్వేరు, మన యూత్. ఇట్నే తొక్కుతూ ఉన్నారనుకో యూత్, తొక్కుతానే ఉండాలి. తొక్కండి, బాగా తొక్కండి, కదపండి, లేపండి. సరే, అది మనసులో వచ్చిన బాధ అబ్బా. తప్పుగా అనుకుంటే క్షమించండి. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. జై హింద్.